ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటా చాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఈరోజు మనతో కోట దుర్గారావు గారు ఉన్నారు. వారు కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నారు. ఏ విషయంలో అంటే వీర రాఘవ అండ్ వర్సెస్ రంగరాజన్ గారి విషయంలో. సో వెల్కమ్ టు ద షో, మిస్టర్ కోట దుర్గారావు గారు. మీరు ఆ, ఎక్కడ ఉంటారు, ఏం చేస్తుంటారు, ఒక్క నిమిషం చెప్పి అసలు మీ యొక్క ప్రశ్నావళి ఏంటో చెప్పండి. సో సార్ నా పేరు కోట దుర్గారావు అండి. పేరు ఉమ్, శెట్టి కోట దుర్గారావు. నేను హైదరాబాద్ లో ఉంటాను. ఉమ్, నేను బిజినెస్ చేస్తూ ఉంటాను, టెక్స్టైల్ బిజినెస్ చేస్తూ ఉంటాను. గురువు గారికి ముఖ్యంగా నమస్కారం అండి. చాలా అంటే మీ వీడియోస్ కానీ మిమ్మల్ని చాలా ఇయర్స్ నేను ఫాలో అవుతున్నాను. సో ఇలా డైరెక్ట్ గా మాట్లాడడం ఇది నా ఫస్ట్ టైం. అంత కొంచెం నర్వస్ కూడా నమస్కారం. ఉంది. ఆ, ఏమైనా నేను మిస్టేక్స్ మాట్లాడినా కొంచెం అట్లా మీరు నన్ను దయచేసి మన్నించాలి. అలాగే పర్వాలేదు. మీకు పెట్టిన మెయిల్లో కూడా నేను ఒక్కొక్కసారి టైపింగ్ ఎర్రర్స్ తో ఒక్కసారి నువ్వు అని అలా రావటం జరిగింది. సో దానికి కూడా నన్ను క్షమించవలసిందిగా నో కోరుతున్నాను. ప్రాబ్లం. చెప్పండి. సార్ ఇది నేను యాక్చువల్గా వీరరాఘవరెడ్డి గారి ఇష్యూ గురించి నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి సార్. దాని గురించి డిస్కస్ చేద్దామని మీతో ఈ వీడియో కాల్ వచ్చాను సార్. యా. అయితే సార్ యాక్చువల్గా నేను ఫస్ట్ వీడియో వీరరాఘవరెడ్డి గారి వీడియో చూశాను. ఇట్లా ఇష్యూ జరిగిందని రంగరాజన్ గారి మీద దాడి ఇలా అంతా. సో ఆయన మీద నాకు అప్పటికి చాలా గౌరవం ఉంది. నేను కూడా చిలుకూరు వెళ్ళాను, ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను. సో 108 ప్రదర్శన 2 టైమ్స్ అలా చేశాము. ఉమ్, ప్రదర్శన చేపిస్తారు అక్కడ. ఉమ్, సో ఇన్స్టాల్మెంట్ కూడా చేపిస్తూ ఉంటారు. సో అవన్నీ చేశాము. అక్కడ ఆయన కూడా అన్ని మంచి విషయాలు చెప్తా ఉంటారు, అంటే ఉమ్. గోవింద నామాలు చెప్పడం అట్లాంటివన్నీ. అండ్ మెయిన్ అక్కడ నచ్చింది ఏంటంటే దక్షిణ అదే హుండీస్ హుండీస్ ఏం లేకుండా ఉంటాం, ఇట్లాంటివన్నీ వాటికి అప్పట్లో నేను బాగా ఇంప్రెస్ అయ్యాను సామాన్యం లాగా. బట్ మీ వీడియోస్ చూస్తున్నప్పుడు నాకు కొంత నాలెడ్జ్, నేను చాలా నాలెడ్జ్ గెయిన్ చేశాను. అంటే ఈ వేదాస్ ద్వారా కానీ అసలు వాట్ ఈజ్ వాట్ యాక్చువల్గా మనం ఎలా థింక్ చేయాలి అన్ని కూడా నేను గెయిన్ చేశాను. అంతా బాగానే ఉంది. సో బట్ అలాగే మీరు రీసెంట్గా ఒకటి నాస్తికుల గురించి కూడా ఒకటి చేశారు సార్. అంటే యా. ఎవరు నాస్తికులు అన్న దాని మీద కూడా ఒక వీడియో చేశారు, అది కూడా నేను చూశాను. ఆ తర్వాత మీ శాస్త్రి గారి ఛానల్లో డిస్కషన్ చేశారు ఈ ఇష్యూ, ఈ ఉదంతం మీద. అది కూడా నేను ఆ వీడియో కూడా చూశాను. చూసిన తర్వాత ఓకే, ఆ దాడి జరగటం అన్నది 100% రాంగ్. ఈయన ఎవరో పిచ్చోడని అనుకున్నాను, వీర రాఘవరెడ్డి అన్న అతను. బట్ సడన్ గా నాకు మొబైల్లో ఒక వీడియో లైవ్ వచ్చింది, అతను ఓల్డ్ ఇంటర్వ్యూ ఒకటి. సో ఏంటని అది నేను చూసిన తర్వాత చాలా మట్టుకు కొంచెం నాకు, అంటే నేను అనుకున్నది రాంగ్ ఏమో అన్నట్టు నాకు అనిపిస్తుంది. అతని మీద అందరూ కూడా అతని మీద ఆ, అంటే వ్యతిరేకంగానే ఉన్నారు. మొత్తం సమాజం మొత్తం అతని మీద వ్యతిరేకంగానే ఉన్నారు. కానీ కానీ ఎక్కడో అందరూ రాంగ్ అవుతున్నారా, అతని వే ఆఫ్, అంటే అతని వే కూడా ఎందుకు మనం యాక్సెప్ట్ చేయకూడదు. ఉమ్. అంటే దాని మీద అసలు అతని గురించి ఎవరికి తెలియదు. యాక్చువల్గా మనకు తెలిసింది ఏంటంటే ఆ క్లిప్స్ కొన్ని, అది కూడా వాళ్ళు రిలీజ్ చేసిన వీడియోనే. ఓకే. అవును. అండ్ ఇంకొకటి సార్, మెయిన్ పాయింట్ ఇందులో, ఫిబ్రవరి 7th దాడి జరిగితే ఆ, వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఫిబ్రవరి 9th ఇచ్చారు. ఓకే. 2 డేస్ గ్యాప్ ఉంది. సో వెంటనే వాళ్ళు ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు? అండ్ నాకు అది నాకు తెలియదు. మేబీ ఏదైనా ఉండి ఉండొచ్చు, మనకు తెలియదు. సో రీజన్ మనం చెప్పలేము దానికి. అండ్ బట్ అండ్ అలాగే ఈయన దాడి జరిగింది కూడా వీళ్ళే ఫస్ట్ బయట పెట్టారు. ఆ వీడియో రిలీజ్ చేయడం ద్వారా వాళ్ళే బయట పెట్టారు. ఓకే. అండ్ అందులో దాడి చేసిందంటూ ఎక్కడూ లేదు, దాడి చేసినట్టుగా కూడా ఎక్కడ చూపించలేదు. దాడి ఓకే. చేస్తే 100% రాంగ్ అది. బట్ దాడి చేసినట్టు వాళ్ళు చూపించలేదు, గట్టిగా క్వశ్చన్ చేశారు. సరే ఇవన్నీ వీటి మీద నా మొదటి ప్రశ్న ఏంటంటే సార్, ఇప్పుడు మనము ఆయన బ్రాహ్మణుడు అని అంటాం. బ్రాహ్మణుడు అంటే వేదం ప్రకారం బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళే మనం బ్రాహ్మణులుగా మనం అంగీకరించాలి. సో ఇప్పుడు రంగరాజన్ గారిని మనం బ్రాహ్మణుడు అంటే మనం వేదాన్ని అనుసరిస్తున్నాం కాబట్టి, సో మనం రంగరాజన్ గారిని బ్రాహ్మణుడు అని మనం ఆ, అంగీకరించవచ్చా వేదం ఆయన ప్రకారం? ద్విజుడు అనాలి. ఆయన ద్విజుడు అనాలి. బ్రాహ్మణుడు అనడానికి ఇంకా సమయం పడుతుండొచ్చు, కానీ ద్విజుడు అనొచ్చు. ద్విజుడు ఓకే. అంటే ఆయన కొద్దిగా శాస్త్రజ్ఞానం పొందాడు కాబట్టి ద్విజుడు అనొచ్చు. దాన్ని అప్లై చేసి నిజ జీవితానికి అప్లై చేసినప్పుడు బ్రాహ్మణుడు అవుతాడు. ఇప్పుడు వాళ్ళు ఒక ఈ టెంపుల్ స్టోరీ కూడా ఒకటి ఉంటుంది. ఉమ్, చిలుకూరు బాలాజీ టెంపుల్ స్టోరీ ఉంటుంది. అది ఉమ్, కొంచెం లాజికల్ గా కానీ అంత కన్విన్స్ గా ఉండదు ఆ స్టోరీ యాక్చువల్ గా, మనం ఉమ్. ప్లాన్ ప్రకారంగా ఆలోచించినప్పుడు. బట్ ఓకే. బట్ ఆయన విగ్రహారాధన చేస్తూ ఈ 108 ప్రదక్షిణల్ని ఎక్కువ ప్రోత్సహిస్తారు ఆయన. ఓకే. 108 ప్రదక్షిణలు చేస్తే మీ కోరిక తీరుతుంది, కోరిక తీరిన తర్వాత వచ్చి మళ్ళీ మీరు 108 ప్రదక్షిణ చేయాలి అంటున్నారు. ఉమ్. సో ఇది వేద విరుద్ధం కదా.
యా, వీళ్ళని స్మార్తులు అనాల్సి వస్తుంది. ఎందుకంటే స్మార్తులు అంటే స్మృతిని అనుసరించి వెళ్ళేవాళ్ళు. ఉమ్. వేదాన్ని అనుసరించి వెళ్ళేవాళ్ళు వైదికులు అవుతారు. సో ఇక్కడ వేదాన్ని అనుసరించి చేయకుండా స్మృతుల్ని, వాళ్ళకి తెలిసిన స్మృతి ఏదైతే ఉంటుందో, ఏది అనుకూలంగా వాళ్ళకు ఉంటుందో దాన్ని వాళ్ళు ప్రచారం చేస్తారు అన్నమాట. సో ఇప్పుడు దీనిలో ఏమవుతుందంటే కన్ఫ్యూషన్ ఎక్కడ వస్తుందంటే, వేదంలోని మంత్రాలని తీసుకొని ఉచ్చరిస్తూ పూజలు అవి చేస్తారు. కానీ ఆ పూజా విధానం మటుకు స్మృతి ప్రకారం చేసుకుంటారు. సో స్మృతులు మానవ రచితాలు, వాటిలో తప్పులు ఉంటాయి. కానీ వేదంలో అలా వీలు లేదు. కాబట్టి వీళ్ళు పాటించే విధానాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు ఆ రోజుల్లో. ఏమైతుంది, నష్టమైందని వదిలేశారు. అదే కంటిన్యూ అయిపోయింది, ఇప్పుడు దాకా వచ్చింది అది. చిలవల పలవలై పెద్దగా అయిపోయింది. సో దేర్ ఫోర్ ఇప్పుడు దాన్ని మనము ఖండించాలి అంటే కూర్చోబెట్టి పండిత సమ్మేళనం చేసి కూర్చోబెట్టి ఖండించాలి, లేకపోతే సమర్థించాలి, ఏదో ఒకటి. సో అలా జరిగే పక్షంలో అయితేనే అది నిజ నిజాలు బయటకు వస్తాయి. అలా కాకపోతే ఎవరి మతం వాళ్ళు అవలంబించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని పెట్టుకొని ఆయన చిలుకూరు బాలాజీ అని చెప్పి ఆయనకి ఒక పేరు అది వచ్చింది, బాగుంది. నమ్మకం పెరిగింది జనాలకి. అక్కడికి వెళ్తే వీసా వస్తుందని నమ్మకం పెరిగింది, కోరికలు తీరుతాయని నమ్మకం ఉంది. ఆ, అలా ఆ చిలుకూరు టెంపుల్కి మంచి పేరు ప్రతిష్టలు వచ్చినాయి. ఒకసారి పేరు వచ్చిన తర్వాత దాన్ని అలా అనుకరిస్తూ వెళ్తున్న వాళ్ళు లాభం పొందుతున్నప్పుడు ఆ పేరు ఇంకా పెద్దదవుతుంది. సో ఆ నమ్మకం ఇంకా పెరుగుతుంది. అది సత్యమా అసత్యమా ఎవరు పట్టించుకోరు. మాకు జరుగుతోంది పని కాబట్టి మేము నమ్ముతున్నాము. ఈ స్టేట్లోనే ఉంటాం మనం ఎవరన్నా సరే. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళే ప్రతి వ్యక్తి దగ్గర నుంచి మనం డీటెయిల్స్ తీసుకొని మీ కోరిక ఏంటి అని మనం రాసుకొని, ఓకే మీరు ఇప్పుడు 11 ప్రదక్షిణాలు చేసి వెళ్ళండి, మీ కోరిక ఇన్నాళ్ళు తీరుతుందని చెప్పారు కదా, మీరు తీరిన తర్వాత మాకు వచ్చి చెప్పండి అన్నాం అనుకోండి. అప్పుడు 100కి ఎంతమంది తిరిగి వస్తున్నారు అన్నది మనకు తెలుస్తుంది. అలాంటి వెరిఫికేషన్ ఏమి ఉండదు కదా మన దగ్గర. సో అలాంటప్పుడు మనం దాన్ని నిజ నిర్ధారణ చేయలేం. సో నిజ నిర్ధారణ చేయాలి అంటే అది అలా జరగాలి. అలా జరగలేదు కాబట్టి ఇక్కడ ఈ భారతదేశంలో విశ్వాసం, మతము అనే నమ్మకంతోనే వెళ్ళిపోతాయి చాలా మటుకు. ప్రశ్నలు తక్కువ ఉంటాయి. మాకు ఆన్సర్ మాకు కావాల్సింది ఏంటంటే ఫలితం కావాలంతే. అది విశేషం. కాబట్టి మనం వాళ్ళని అంతవరకే మనం చెప్పగలం. కానీ అది వేద విరుద్ధమా అంటే విగ్రహారాధన వేద విరుద్ధమే నాయన. ఫస్ట్ అది. ఓకే, కానీ ఇప్పుడు దాన్ని ఒక నమ్మకం కింద మార్చేసుకున్నారు చాలామంది. సో అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు చేసుకుంటే అంటే మనం ఎవరు అడ్డు పెట్టడానికి. కానీ వేదం ప్రకారం తప్పే అవుతుంది. సో మనం 108 ప్రదక్షిణలు చేస్తాం, అది ఒక కర్మ అనుకుంటే, ఉమ్, అంటే ఈ సత్కర్మ అవుతుందా? ఆ 108 ప్రదక్షిణ చేస్తాం వెళ్ళి మనం అక్కడ ఉమ్, టెంపుల్లో, ఉమ్, ఈ సత్కర్మ అవుతుందా లేదంటే అది చెడ్డ కర్మ అంతే పరిగణిస్తారా పరమాత్ముడు? ఇప్పుడు సత్కర్మ అంటే ఎవరికన్నా బెనిఫిట్ అవ్వాలి, ఉమ్. తనకన్నా బెనిఫిట్ అవ్వాలి, అప్పుడు సత్కర్మ అవుతుంది. దుష్కర్మ అంటే ఎదుటివాడికి నష్టం జరగటం, లేకపోతే తనకన్నా నష్టం జరగటం, ఈ రెండు ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఎప్పుడైతే సత్కర్మ చేస్తాడో అది ఎదుటివాడికి బెనిఫిట్ అవుతుంది, తనకి బెనిఫిట్ అవుతుంది. కంపల్సరీ రెండూ అవుతాయి. దుష్కర్మ కూడా అంతే. సో మనము నేను ఎదుటివాడికి నేను ఒక 5 రూపాయలు ఇచ్చాను, దానంగా ఇచ్చాను అని అనుకుంటే అది సత్కర్మ, అంటే అది నాకు కూడా పుణ్యాన్ని చేకూర్చి పెడుతుంది. సో ఇలా ఉంటాయి కొన్ని నిష్కర్మలు ఉంటాయి అంటే అవి ఈ కర్మ వేస్ట్, చేసి వేస్ట్ అనమాట, వ్యర్థం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక చెంబు, ఒక నదిలో నుంచొని ఒక చెంబుతో నీళ్లు తీసుకొని మళ్ళీ నదిలో పోసా అనుకోండి, ఏముంటుంది, ఏమీ ఉండదు అక్కడ. సో అలా అదే ఆ చెంబు నీళ్ళు తీసుకెళ్ళి చెట్టుకు పోస్తే సత్కర్మ అవుతుంది. అదే ఆ నీళ్లు తీసుకెళ్లి బురదలో పోస్తే దుష్కర్మ అవుతుంది. సో ఇలా కర్మల్ని మనము అర్థం చేసుకొని ప్రయోగించాలి. సో 108 నేను ప్రదక్షిణాలు చేశాను, బాగుంది, శరీరానికి అలసట వస్తుంది, శరీరంలో మంచి రక్త ప్రసరణ జరుగుతుంది, దాంతో బుర్ర కాస్త పనిచేయడం మొదలు పెడుతుంది. అక్కడ కన్స్ట్రక్షన్ కనుక, టెంపుల్ కన్స్ట్రక్షన్ కనుక ఆ విధంగా ఉండి మానసిక ప్రశాంతతను కలిగిస్తోంది అంటే బ్రహ్మాండంగా ఉంటుంది.
సో ఆ గాలి వెలుతురు, ఆ తర్వాత అక్కడ మంత్ర పఠనము ఇవన్నీ జరుగుతాయి కాబట్టి గాలి శుద్ధి అవుతుంది. అక్కడ గాలి శుద్ధైన గాలిని పీల్చటం మూలంగాను, అక్కడ ఉండడం మూలంగాను వారికి మంచి జరుగుతుంది. ఇప్పుడు అక్కడ గాలి శుద్ధి అవుతుందా మంత్రపఠనంతో అంటే అవుతుందండి. ఉమ్. అది నేను ఒకసారి నా వీడియోలో కూడా నిరూపించి చూపించాను, అవుతుంది అది. అవునవును, ఓకే. చూపించారు. సో దర్ ఫోర్ అవుతుంది. దాన్ని మళ్ళీ మనం ప్రయోగాత్మకంగా మళ్ళీ చూడవచ్చు ఎక్కడన్నా ఎప్పుడన్నా సరే. మంత్ర పఠనం అయితే కంపల్సరీ అవుతుంది. కానీ అవుతుంది. వాళ్ళు ఎక్కువ శ్లోకాలు, పాటలు వీటితోటి వాళ్ళు వేద ఉం. మంత్రాల కన్నా ఈ వే- వే- శ్లోకాలని అదే ఎక్కువ. వేద మంత్రాల ద్వారానే మనకి మంచి జరుగుతుంది. కానీ ఒక మాట స్తోత్రాలు కూడా బాగుంటాయి. సో అవి ఉమ్, వాటితో కూడా శుద్ధి అవుతుంది తప్పకుండా. ఉం. ఉమ్, ఓకే. సో ఇట్లా దీని తర్వాత నాది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈయన వీరరాఘవరెడ్డి గారి గురించి ఉందండి. ఉం. ఇప్పుడు ఆయన ఏదో ఇప్పుడు సంథింగ్ మన గోత్రాలు నామాలు కావాలని చెప్పేసి ఆయన అందరినీ అడుగుతున్నాడు అని చెప్పేసి ఇట్లా ఈ విషయం ద్వారా మా అందరికీ తెలుస్తుంది ఇప్పుడు. ఉం. అలా అడగడం తప్పు అంటారా? ఆయన ఇప్పుడు ఎట్లా అయితే మనము ఉ, వేద జ్ఞానాన్ని పంచడానికి కానీ కొన్ని రామరాజ్యం అంటే ఒక మంచి జరగాలి అంటే దానికి పండితులు, బ్రాహ్మణులు, ఇలా సైంటిస్టులు ఇలా ఎలా అవసరమో ఒక క్షత్రియులు కూడా అవసరమే కదా మన సమాజానికి. అవును. సో వీళ్ళందరూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వేద యూనివర్సిటీ పెట్టి మన మీ వేలో మీరు ఇలా ప్రయత్నం చేస్తున్నారు, ఇది జ్ఞానాన్ని అందరికీ పంచడం ద్వారా. సో వాళ్ళు ఇ- ఇదే విధంగా వాళ్ళు ఈ క్షత్రియ అంటే క్షత్రియులను తీర్చిదిద్దడము అంటే ఒక ఈ లీగల్ గా ఈ ఇప్పుడున్న కాన్స్టిట్యూషన్ పరంగానే దాన్ని లీగల్ గా అందరికి న్యాయం జరిగే విధంగా ఒక ఒక సంస్థలాగా ఏర్పడి చేస్తున్నారు కాబట్టి, సో వాళ్ళు అడిగినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వను అనడం అది ఎంతవరకు అది కరెక్ట్ అని అంటారా, లేదా ఆయన అడగడం అసలు రాంగ్ అంటారా? ఉం. అడగడంలో తప్పు లేదండి. అడగచ్చు. అడగచ్చు. కానీ అడిగే ముందర ఇప్పుడు ఏమైందంటే ప్రైవసీ పాలసీస్ వచ్చినాయి. అంటే ఏంటంటే ఒక మనిషి తన గోత్రం చెప్పదలుచుకోకపోవచ్చు, చెప్పదలుచుకోవచ్చు. ఉమ్, అప్పుడు చెప్పదలుచుకొని వాళ్ళ దగ్గర నుంచి చెప్పించుకోవడం అన్నది తప్పవుతుంది. అలా కాకుండా నేను ఇలా పలానా కార్యక్రమం చేస్తున్నాను, నాకు దయచేసి మీరు మీ గోత్ర నామాలు ఇవ్వండి అని చెప్పి తెలుసుకోవడంలో తప్పు లేదు. కానీ అలా తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఇష్టమైతే ఇస్తారు, లేకపోతే లేదు. ఇప్పుడు ఉమ్, ఎవరన్నా గుడికి వెళ్తారు. ఇప్పుడు ఈయన దగ్గర రంగరాజన్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అర్చన చేయండి అని అన్నారు అనుకోండి. అప్పుడు మీ గోత్రం ఏంటి అని అడుగుతాడు కదా ఆయన. అవును, అడగందే చేయలేడు కదా. అవును, కాబట్టి అడగటంలో అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం కాబట్టి చేయించుకోవడం. సో ఉమ్, ఆ విధంగా తీసుకున్నాడు అనుకోండి, వాళ్ళ వాళ్ళ యొక్క అనుమతి లేకుండా వేరే వాళ్ళకి వాళ్ళ గోత్రనామాలు చెప్పడం తప్పు అవుతుంది. అవును, కాబట్టి వాళ్ళ అనుమతి కూడా తీసుకోవాలి. ఇగో ఇట్లా ఫలానా వీర్రాఘవరెడ్డి అని ఆయన వచ్చాడు, మరి ఆయనకి మీ గోత్రం అది కావాలట, మరి నేను ఇవ్వచ్చా అంటే వాళ్ళు ఎందుకు ఏమిటి అన్నప్పుడు ఈయన మొత్తం ఉపోద్ఘాతం ఇవ్వాల్సి వస్తుంది. అలా ప్రతి ఒక్కళ్ళకి ఈయన ఉపోద్ఘాతం ఇస్తూ పోతే చాలా కష్టం అవుతుంది. కాబట్టి వీర్రాఘవరెడ్డి చేసిన తప్పు. అలా అడగకూడదు. అడగకుండా ఆయనకి కావాలనుకుంటే రంగరాజన్ గారు అనుమతి తీసుకొని మీ గుడి బయట నేను ఒక టెంట్ వేసుకొని కూర్చుంటాను, వచ్చే వాళ్ళ గోతనామాలు నేను తీసుకుంటాను వాళ్ళకి అభ్యంతరం లేకపోతే అని అంటే వీరికి సమ్మతమై వారికి సమ్మతమై అది లాఫుల్ అయితే, ఇప్పుడున్న కాన్స్టిట్యూషన్ ప్రకారము అది కరెక్టే అయితే కనుక తప్పు కాకపోతే అక్కడ పోలీసు వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకొని అప్పుడు చేయొచ్చు ఆ పని. ఇంకా డౌట్గా ఉంటే కనుక కోర్టులో ఒక ఒక సందేశం పంపించి ఒక జడ్జి ద్వారా తప్పు లేదు ఇందులో మీరు తీసుకోవచ్చు, వాళ్ళ పర్మిషన్ ఉంటే తీసుకోవచ్చు అని కోర్టు వారు చెప్తే తీసుకోవచ్చు. సో ఇలా రకరకాలుగా ఉంటాయన్నమాట. పెళ్ళిళ్ళకి వచ్చారు పిల్లలు, అప్పుడు ఒక్కొక్కళ్ళు మా మా గోత్రం ఇదండి, పలానా ఈ గోత్రం వాళ్ళని మేము చేసుకోదలుచుకున్నాం, ఎవరైనా ఉంటే చెప్పండి అంటే తెలిసిన వాళ్ళు ఉంటే ఆ గోత్రం చెప్తారు అప్పుడు. సో అలా చేసుకుంటారు వాళ్ళు. ఉమ్. సో అది ఇష్టపడి చేసేది కాబట్టి అది వేరు. వీర్రాఘవరెడ్డి చేస్తుంది మటుకు తప్పండి. అలా అడగకూడదు. ఆయన తెలుసుకోదలుచుకుంటే ఆయనే తెలుసుకోవాలి. అది కూడా పర్మిషన్ తీసుకొని ఒక ప్రాపర్ ప్రొసీజర్లో ఆయన వెళ్ళాలి అది. ఉం. ఈ గోత్రాలతో నిజంగా ఏమైనా చేయొచ్చు అంటారు సార్? నిజంగా ఆయన ఏదో దేని గురించి తీసుకుంటున్నాడు అన్నది ఎవరికి తెలియదు.
బట్ ఈ గోత్రనామాలు తీసుకుని అంటే ఈ వీళ్ళు క్షత్రియ గోత్రీయులు ఇట్లా ఏం చేయొచ్చు చేయొచ్చు అసలు గోత్రం అన్నాను. ఆయన ఏదో భ్రమలో ఉన్నాడు అనిపించింది నాకు. ఎందుకంటే క్షాత్రం ఉన్నవాడు క్షత్రియుడు. సో భుజబలము ఉన్నవాడు క్షత్రియుడు. భుజబలం ఉండి ధర్మం పాటించేవాడే క్షత్రియుడు. సో ధర్మం పాటించిన వాడు భుజబలం ఉన్నంత మాత్రాన క్షత్రియుడు కాలేడు కదా. క్షత్రియుడు అంటేనే రక్షించువాడు. విరక్షతి, చక్కగా ఆయన విశిష్టంగా అందరినీ రక్షిస్తాడు. అంటే ధర్మం కోసం నిలబడి ధర్మంని పాటిస్తూ ధర్మం ద్వారా అందరినీ రక్షిస్తాడు కాబట్టి అతను క్షత్రియుడు అవుతాడు. ఇప్పుడు మనము బజార్లో వెళ్తున్నాము. అక్కడ ఎవడన్నా రౌడీ వాడు గొడవ చేస్తున్నాడు. అప్పుడు క్షత్రియుడు అన్నవాడు నిజ నిజాలు తెలుసుకొని ఆ రౌడీని ఆపి తన బలంతో అతను ఆపగలగటం అన్నది క్షాత్ర ధర్మం అవుతుంది. సో అలాంటి ధర్మం కలిగిన వాడిని క్షత్రియుడు అంటారు. సో అతను ఏ గోత్రస్తుడైనా సరే క్షత్రియుడు అవుతాడు. సో అలా కాకుండా శాస్త్రార్థంలోనూ ధర్మం గురించి చెప్పడంలోనూ నిష్ణాతులైన వాళ్ళని బ్రాహ్మణులు అంటారు. సో అది ఇది ఇప్పుడు ఇలా మనము తెలుసుకోవాలి, క్షాత్రము బ్రాహ్మణ్యం అంటే ఏమిటి అని తెలుసుకుంటే అర్థమవుతుంది. కానీ వీర్రాఘవ రెడ్డి అలా దురుసుగా 20 మందితో రావటం అన్నది ఏ క్షణంలో అయినా ఆయన, అది కూడా ఆయన ఇంటి మీదకి పడిపోవడం అన్నది తప్పు అవుతుంది. ఆయన కొట్టాడా కొట్టలేదు తర్వాత సంగతి. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా నువ్వు వెళ్ళిపోయి 20 మంది అనుచరులతో నువ్వు ఆయన మీద పడిపోవడం అన్నది తప్పది. నీకు కావాలి అంటే ఆయన్ని విడిగా కలిసి గురువుగారు ఇది నా పరిస్థితి, మీరు నాకేమైనా సహాయం చేయగలుగుతారా అనటంలో తప్పు లేదు. అప్పుడు ఆయన రంగరాజన్ గారు ఒప్పుకుంటారా ఒప్పుకోరా ఆయన పర్సనల్ విషయం అది మన. కానీ ఇది ఈ విధంగా 20 మంది సైన్యంతో రావటం అన్నది తప్పండి. అది పద్ధతి కాదు అది. అది అధర్మమే అవుతుంది. అలాగే గురుగారు ఇప్పుడు శివశక్తి లాంటి వాళ్ళు ఛానల్స్ అంటే అది అది వాళ్ళు వెళ్తున్నారు అవి, నేను వాళ్ళకి కొంచెం డొనేషన్స్ అవి అప్పుడప్పుడు చేశాను, అట్లానే కాదు. కానీ ఇప్పుడు ఆలోచిస్తున్న కొద్దీ వాళ్ళు వే ఎంతవరకు కరెక్ట్, వాళ్ళు వెళ్తున్న దారి ఎంతవరకు సమర్థనీయం అన్నది వాళ్ళు చేయాల్సింది. అంటే వాళ్ళకి ఒక ప్లేస్ ఉంది, అంటే ఒక లైక్ ప్లాట్ఫామ్ ఉంది, మంచిగా అందరితో కనెక్ట్ అవ్వడానికి మంచి ప్లాట్ఫామ్ వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. వాళ్ళు నిజంగానే ధర్మం కోసం పోరాడుతున్నాము అన్న ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు. నిజంగా ధర్మం కోసం పోరాడే వాళ్ళు అయితే సో వాళ్ళు వేదాన్ని ఎక్కువ ప్రమోట్ చేయాలి. అలాగే ఇప్పుడు వేదాల మీద మీరు చేసిన ప్రయోగాలు కానీ అందులో ఎన్ని రకాలుగా మనం సక్సెస్ అయ్యాము అవన్నీ ఉన్నాయి. సో ఎన్నోసార్లు మీరు నిరూపించారు వేద మంత్రాలకు ఉన్న దాని బలాన్ని కానీ అదే యజ్ఞాల వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అవన్నీ నిరూపించారు. అంటే ఈ పబ్లిక్ ని మనుషులని ఇట్లా ఈ వేలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తమే అదే ధర్మ పోరాటం అవుతుంది. కానీ ఇట్లా వేరే వాళ్ళని మన మతంలోకి మార్చడమా లేకపోతే మన మతం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళని వాళ్ళ మతంలో ఉన్న లొసుగులు చెప్పడం ఇదంతా ఇప్పుడు వాళ్ళు ఏదో చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా అది నిజంగా ధర్మ పోరాటం అని మనం చెప్పచ్చు. యా, ఒక రకంగా వాళ్ళు చేస్తున్న ధర్మ పోరాటమే. కానీ ధర్మ పోరాటం మీరు అన్నట్టుగా వేదం ద్వారానే సాధ్యం అది. సో వేదం తెలుసుకొని వేదాన్ని ప్రచారం చేయటమే ధర్మ పోరాటం అవుతుంది. సో ఆ వేద ప్రచారం కాకుండా వేదంలో ఉన్న కొన్ని కొన్ని అంశాలని మాత్రమే తీసుకొని పోరాటం చేస్తున్నారు వాళ్ళు. అంటే ఏంటంటే ఆ అంశాలు ఏమిటంటే, మీరు ఈ భారతీయులు మీ మొదటి నుంచి మీరంతా కూడా వైదికులు, మీరు మీ మతం వేరు వాళ్ళ మతం వేరు అని చెప్పడంలో వాళ్ళు సఫలీకృతం అవుతున్నారు, మంచి పని చేస్తున్నారు. కానీ మీరు అన్నట్టుగా వాళ్ళు వేదాన్ని ఆధారం చేసుకొని మంది వేద భూమి, భారతదేశము, భారతీ అంటే వేదము అని చెప్పడం అన్నది వాళ్ళు చేయాలి. సో ప్రతి ఎపిసోడ్లోను వాళ్ళు వేదం గురించి మాట్లాడితే వాళ్ళకి ఇంకా బలం చేకూరుతుంది. కానీ వాళ్ళు ఒక మాట అలా మాట్లాడలేరు, ఎందుకంటే వాళ్ళు విగ్రహారాధన చేస్తారు కాబట్టి, విగ్రహారాధనని సమర్థిస్తారు కాబట్టి వాళ్ళు వేదము పుట్టుకోవాలి, వేదం గురించి మాట్లాడాలంటే భయపడతారు. సో వేదాన్ని ఆధారం చేసుకోవడం మూలంగా వాళ్ళకి ఏమవుతుందంటే విగ్రహారాధన అది ఆపోజిట్ అవుతుంది. ఇప్పుడు వచ్చిన తమాషా ఏంటంటే అది ఒక్కటే వాళ్ళకున్న అది. వాళ్ళు కనీసము వేదము యజ్ఞయాగాదులు ఇవి మాట్లాడితే బాగుంటుంది, వాటిని ప్రోత్సహిస్తే బాగుంటుంది. కానీ వాళ్ళు చేస్తున్న వాళ్ళు ఏంటంటే యజ్ఞయాగాదులు వాళ్ళు చేయలేరు, వాళ్ళు నేర్చుకోలేదు అవి.
వాళ్ళకి గుడికి వెళ్ళి దండం పెట్టడము, అయ్యవార్లు నమస్కారం చేయటము, వాళ్ళ ఆశీర్వాదం పొందటం అది సులభం వాళ్ళకి. ఆ సులభమైన ప్రక్రియ చేస్తున్నారు. సో వాళ్ళు చేస్తున్నది ఒక క్షాత్ర ధర్మమే అని చెప్పాలి. బలం ఉపయోగించుకోకపోయినా కనీసం ఈ విధంగా చేయగలుగుతున్నారు. సో కానీ అది ఒక తీసుకొచ్చి రకంగా మళ్ళీ మనం వాళ్ళని మెచ్చుకోవాలి. విగ్రహారాధనలోనే కూర్చోబెడుతున్నాం. ఏమండి? తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని విగ్రహారాధనలోనే కూర్చోబెడుతున్నాం. అది వాళ్ళు చేస్తున్న పని. దానికి మనము ఏమి బాధపడక్కర్లేదు. ఎందుకంటే కనీసము అన్య మతాల్లోకి వెళ్లకుండా వీళ్ళు ఇట్లా గుడికైనా వెళ్తే ఎప్పుడోకప్పుడు వేద మంత్రాలు నేర్చుకుంటారు. ఆ విధంగా ఉమ్. వాళ్ళు బాగుపడతారు అని. కానీ అది చాలా లంబా చౌడా ప్రాసెస్ అది. ఎందుకంటే అవును. ఎప్పుడు విగ్రహారాధనలో మునిగిపోయినా ఎన్నాళ్ల తర్వాత అన్నా సరే వాళ్ళు మళ్ళీ దానికి బానిసలు అవుతారు తప్పితే వేదం నేర్చుకునే ప్రపోజల్ ఉండదు. ఇప్పుడు మీరు రామాయణంలో మీరు గమనిస్తే విశ్వామిత్రుల వారు ఇగో ఇక్కడున్న విష్ణు విగ్రహానికి వాళ్ళు రాక్షసులు ధ్వంసం చేస్తున్నారు వచ్చి కాపాడు అని అడగలేదు. అవును. యజ్ఞం జరుగుతున్నది దాన్ని కాపాడండి అని పిలిచారు. సో ఎక్కడ కూడా మనకి అక్కడ విగ్రహారాధన ఉండదు. సో యజ్ఞయాగాదులే శ్రేష్టము. వాటిని చేయటానికి వాటిని కాపాడడానికి క్షాత్రధర్మం ఉపయోగపడాలి. సో అలా అప్పుడు ధర్మం నిలుస్తుంది అనమాట. లేకపోతే ధర్మము చాలా కష్టం నిలవటం. అలాగే అండి, ఇంకొకటి ప్రశ్న. యాక్చువల్లీ అదేండి, ఇప్పుడు మీరు అంటే మీరు చాలా టైం వెచ్చించి ఇలాంటి మా అన్ని సందేహాలను మీరు తీరుస్తున్నారు. నాలాగా చాలా మంది మీకు చాలా సందేహాలు అడిగారు, తీర్చుకున్నారు, వాళ్ళ జ్ఞానాన్ని పొందారు, చాలా జ్ఞానాన్ని పొందారు. అంటే అలా ఇలాంటి జ్ఞానాన్ని పొందాలి అంటే ఇప్పుడు నేను డైలీ ఒక 1 అవర్ 2 అవర్స్ ఆధ్యాత్మికంగా నేను స్పెండ్ చేయగలను, కానీ వెళ్ళి గుళ్ళోనే ఎక్కడ కూర్చుంటాము లేదంటే అలా చేయడం, ఈ జ్ఞానం నాకు వచ్చేది కాదు. ఎవరికైనా కానీ. సో చాలా క్లిష్టమైన జ్ఞానం చాలా సులభంగానే చాలా మందికి దొరికింది. ఇప్పుడు మీకు ఫాలోవర్స్ కానీ వీళ్ళందరూ. సో ఇట్లాంటి ఏదైనా సరే మనం ఎవరి దగ్గర నుంచి అయినా ఒక జ్ఞానం మనం పొందినప్పుడు ఆ గురువు గారికి గురుదక్షిణ అనేది ఒకటి ఉంటుంది. అది ఎక్కడైనా కానీ అది ఒక పద్ధతి అనేది ఉంది. అంటే నాకు చిన్నప్పుడు నేను విన్న మాటలు ఏంటంటే, మనం గురుదక్షిణ ఇవ్వకపోతే మనం తెలుసుకున్న జ్ఞానానికి విలువ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సిద్ధాంతి గారిని పిలిచి ఆయన ఏదైనా ఒక సలహా అడిగితే ఏదో సలహా చెప్పారు ఆయన, ఇట్లా ఇట్లా చేయండి లేదా ఇది మంచి రోజు ఏదో ఆయన దగ్గర సలహా తీసుకున్నప్పుడు ఆయన ఎంతో కొంత మీరు దక్షిణ ఇవ్వాలి. దక్షిణ ఇవ్వలేదు అంటే నువ్వు ఆయన చెప్పిన సలహా అనేది నీకు ఉపయోగపడదు అన్న ఒక సెంటిమెంట్ అది. ఆ, నిజమా కాదన్న ఒక సెంటిమెంట్ లాగా అట్లా ఉండేది. సో అందరికి కంపల్సరీ ఏదైనా దక్షిణ ఇవ్వడం అనేది అలవాట్లో ఉంది. సో అట్లా ఇప్పుడు తీసుకున్న వాళ్ళందరూ అట్లా ఏమైనా దక్షిణలు ఇస్తున్నారా అట్లా? అంటే వాళ్ళ గురు దక్షిణాన్ని మీరు ఆశించరు 100%. అంటే కానీ బట్ అలాంటి ఫండ్ వల్ల ఈ యూనివర్సిటీ కానీ యజ్ఞాలు కానీ ఇంకా మీరు ఇంకా మరింత ఎక్కువగా చేయడం కానీ, ధనం అన్నది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ఎంత జ్ఞానం ఉన్నా ధనం అన్నది ఇంపార్టెంట్ కాబట్టి. సో అట్లా ఎవరైనా ఇస్తున్నారా ఈ ఆ, జ్ఞానం పొందిన ఇ- వాళ్ళు? ఇచ్చేవాళ్ళు ఇస్తే గనక వాళ్ళు అరాకొరా కొంత ఇస్తారు. మనకి మన నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కాబట్టి దానికి ఎంతో కొంత ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. కొంతమంది రెగ్యులర్గా మంత్లీ ఇవ్వగలుగుతారు. సో వాళ్ళకి తోచిన అమౌంట్ అది పెద్ద అమౌంట్ కాకపోయినా వాళ్ళకి పాపం వాళ్ళ శక్తితో వాళ్ళు ఏం సంపాదించుకున్నారో అది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. సో దాంతో మన యూనివర్సిటీ నడవదు. మన యూనివర్సిటీ నడవాలంటే చాలా ధనం కావాలి. అది మా సొంత ధనం మేము ఖర్చు పెట్టుకోవడమే జరుగుతుంది తప్పితే వేరే వాళ్ళు ఇచ్చేది ఉండదు. స్టూడెంట్స్ కొద్దిగా ఏదో డబ్బులు ఇస్తారు, అది వాళ్ళు నేర్చుకుంటున్నందుకు. అంతే తప్పించి జ్ఞానం పొందాను నేను ఇది చెయ్యాలి అనుకునే వాళ్ళు తక్కువ ఉంటారండి. సో ఎప్పుడు కూడా వాళ్ళు జ్ఞానం ఫ్రీ అని అనుకుంటారు. జ్ఞానం అనేది ఫ్రీ. ఇది వాళ్ళ మతలబ్ అనమాట. ఇప్పుడు ఆ జ్ఞానం పొంది వాళ్ళు అరే ఈ ధర్మం నిలవాలి అంటే ఇట్లా చెప్పేవాళ్ళు కూడా నిలవాలి, ఇలా చెప్పేవాళ్ళు బతకాలి, ఇలా చెప్పేవాళ్ళు ఇంకా ఎక్కువ మందితో చెప్పించగలగాలి, అప్పుడు దానికి ధనం ఖర్చు అవుతుంది. కాబట్టి దీని ధనాన్ని మనం వెచ్చించాలి. ఇప్పుడు నేను ఒక ప్రయోగం చేస్తాను అనుకోండి. ప్రయోగానికి దాదాపు ఒక $3,000 $4,000 ఖర్చు అయింది అనుకోండి. దానికి నాకు 300 కూడా రావు. ఎవరిని చేస్తే $300 కూడా అంత అంటే రేషియో చెప్తున్నా. సో దేర్ ఫర్ మిగతాది మన పాకెట్లోంచి మనం కష్టపడిన దాని నుంచి తీసి పెట్టుకోవాలి. సో ఇలా జరుగుతుంది. కొంతమంది మేము ఇస్తామని ముందుకు వస్తారు పాపం. వాళ్ళు చాలా మంచి హృదయంతో ముందుకు వస్తారు. కానీ వాళ్ళకి ఆ పూర్తిగా వాళ్ళ దగ్గర కూడా అంత ధనం ఉండదు. మనసు ఉంటుంది పాపం. సో ఇలా ఉంటాయి అన్నమాట. సో కానీ ధర్మం నిలవాలి అంటే, ధర్మకార్యాలు నిలవాలి అంటే దానికి దాతలు ముందుకు రావాల్సిందే.
దాతలు లేనిదే అవ్వదు. ఎందుకంటే ధర్మం ఉండబట్టే నువ్వు సంపాదించుకోగలుగుతున్నావు. ధర్మం లేతే నువ్వు సంపాదించుకోలేవు. అవును. సో ఇక్కడ అమెరికాలో కూడా ఇప్పుడు మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు ధనం సంపాదిస్తే వాటికి చారిటీ కోసం వాళ్ళు చాలా ధనం వెచ్చిస్తారు. అది అవును. వెచ్చించాలని రూల్ ఉంది ఇక్కడ. మ్మ్. సో నువ్వు సోషల్ కాజ్ ఉండాలి అని మ్మ్. చెప్పి చెప్తారనమాట. సో వాళ్ళ ఉద్దేశంలో ధర్మము అంటే ఏ హాస్పిటల్స్ కట్టించడము, పేదవాళ్ళకి తిండి పెట్టడము, అట్టలు మీను పుస్తకాలు లేకపోతే బట్టలు ఇవ్వటము, అట్లా లేకపోతే విద్యా సంస్థలు నెలకొల్పటము, అవి కూడా ఇతర దేశాల్లో ఏవైతే పేద దేశాలను అక్కడ చేస్తున్నట్టుగా వాళ్ళు చేస్తారు. సో ఆ అవును. విధంగా చేస్తారు. అది వాళ్ళ విషయంలో దానికి ఒక పద్ధతి. మన దగ్గర ఏంటంటే ధర్మం నిలవాలి. ధర్మం నిలవందే ప్రపంచం నిలవదు. విశేషం అది. లేకపోతే మొన్న ఈ మధ్య ఆ, వాడి పేరేంటి ఏదో ఉంది, రణవీర్ అలహాబాదీ అన్నవాడు ఏదో చాలా పైశాచికంగా మాట్లాడాడు. ఏంటి, భారతీయుడై ఉండి మన ఆ, మంచిగా సనాతన ధర్మాన్ని నేను నమ్ముతాను, నేను కృష్ణ భక్తుడిని అని చెప్పుకుంటూ దౌర్భాగ్యపు మాటలు మాట్లాడాడు. అవును. ఏమనంటే అదేదో కామెడీ షో అన్నట్టుగా చెప్పి మాట్లాడాడు. మరి అది అధర్మం కదా. సో అవును. దాన్ని ఖండించవలసిన బాధ్యత నాది కదా. నేను ఖండించాను. ఖండించడానికి మరి దానికి కావాల్సిన సమయం నేను వెచ్చించాలి కదా. నేను నా యొక్క జీవితంలో కొంత భాగాన్ని నేను వెచ్చిస్తున్నాను కదా. దానికి కావలసిన పుస్తకాలను వాటన్నిటిని ఎక్కడ ఈ యొక్క సంశయానికి విరుగుడుంది, వేదమంత్రం ఏం చెప్తుంది అని తీసుకొని దానికి సమయం కేటాయించి ఆ సమయాన్ని అంతా నేను వెచ్చించి మళ్ళీ దీని ఒక వీడియో చేసి ఆ వీడియోని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి మళ్ళీ వాటికి వచ్చే ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకుంటూ మరి ఇంత సమయం నేను కేటాయిస్తున్నప్పుడు నేను ధర్మం కోసం ఇది పాటుపడుతున్నాను అన్నప్పుడు ధర్మాన్ని నిలపడానికి మిగతా వాళ్ళు ముందుకు రావాలి. అవును. ఆయన చేసుకుంటాడులే, ఆయనకి ఏమన్నా అమెరికాలో ఉన్నట్టు చేసుకుంటాడు అంటే అవును నిజమే చేసుకుంటాం. అంతవరకే జరుగుతుంది. ఎంతవరకు జరగాలి అంతవరకు జరుగుతుంది. ఇప్పుడు నా యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీలో మేము ఎన్నో ప్రయోగాలు చేయాలనుకుంటున్నాము. దానికి ధనం వెచ్చించే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. ధనం వెచ్చించాలి. ఎంత అవుతుందండి, ఇంత అవుతుందా, నా దగ్గర ఇంత ఉంది, నేను ఇంత చేయగలుగుతాను, దాని మూలంగా ఏమిటి ఫలితము, ఎవరికి ఫలితం వస్తుంది అని అడిగి చేయించుకునేటట్టుగా ఉండాలి. అలా లేకుండా కేవలం ఆ, ఏంటి ఈయన మీద డబ్బులు పెట్టేది అనుకుంటే అది వాళ్ళకి ధర్మానికి విలువ ఇవ్వలేదు వాళ్ళు. అది అవును. ఉద్దేశం. ధర్మానికి విలువ ఇచ్చిన వాళ్ళే ఖర్చు పెట్టుకోగలుగుతారు. ధర్మానికి విలువ ఇవ్వలేని వాళ్ళు ఖర్చు పెట్టుకోలేరు. అవును. సో దేర్ ఫోర్ ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. నేను ధర్మం అర్థం చేసుకున్నానండి, మీరు ఇచ్చిన జ్ఞానం నాకు బోధపడింది అని అనుకున్నాడు అనుకోండి. ఏం చేసావు అయితే మళ్ళీ నెక్స్ట్ ధర్మాన్ని ప్రచారం చేయాలి కదా అంటే ఆయనకి చేత కాదు. ఎవరైతే అర్థం చేసుకున్నారో చేత కాదు. మరి చేత కానప్పుడు నువ్వేం చేయాలి, చేసే వాళ్ళని ఎంకరేజ్ చేసుకోవాలి. ఇంకా ఎంకరేజ్ చేసుకోవాలంటే వాళ్ళకి ధనం ఇచ్చి మీరు ఇంకాస్త ప్రచారం చేయండి, మేము ఇంకేం చేయగలుగుతాం. ఇప్పుడు అమెరికాలో ఒక పెద్ద ల్యాండ్ చూశాను నేను. చక్కగా బాగుంది. దానిలో భవనం కట్టి యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్కి కన్స్ట్రక్షన్ చేసి పెట్టాలి. స్టూడెంట్స్ వస్తే కనుక ఇక్కడ చదివించాలని కూడా అనుకుంటున్నాం. కానీ అది సామాన్యంగా ఇండియాలో జరిగినట్టుగా లక్షల్లోనూ జరిగిపోదు. కోట్లలో కావాలి ఇక్కడ. ఎందుకంటే ప్రతి మీకు తెలుసు, ఇక్కడ $1 అంటే అక్కడ దాదాపు రూ. 85 మరి. సో మీరు రూ. 85 ఖర్చు పెడితే మీకు వచ్చేది మాకు $1తో ఇక్కడ ఇక్కడ సాధ్యమవుతుంది. ఇది వస్తువు. కానీ అవును. అదే రేషియోలో మనం లేబర్ చూసామనుకోండి, ఇక్కడ అవును. గంటకి లేబర్కి కనీసం $15 ఇవ్వాలి. ఉమ్. $15 అంటే 15 ఇంటూ 80 వేసుకున్నాం అనుకోండి, అంటే రూ. 1,200 ఇవ్వాలి. కానీ ఇండియాలో అట్లా కాదు కదా. 300, 200, 400 ఇచ్చేస్తే అయిపోతుంది. అవును. సో మీకు గంటకి మీకు అక్కడ 5గురు లేబర్ దొరికేది ఇక్కడ ఒక్క లేబర్ దొరుకుతాడు. అవును. మరి ఇంత డిఫరెన్స్ ఇన్ రేషియో ఉంది. అలానే అక్కడ ఇటుక కాస్ట్ కొంత ఉంటే ఇక్కడ ఎంతో ఉంటుంది. అవును. సో ఇవన్నీ అంటే ఖరీదులు మనం లెక్కేసుకున్నాం అనుకోండి, ఇక్కడ డాలర్లో కావాలి అంటే అక్కడ మీరు ఇచ్చే దానికి ఎన్ని రెట్లు ఇక్కడ ఇవ్వాల్సి వస్తుందో గుర్తుపెట్టుకోవాలి. సో ఇదన్నమాట. సో సరే, దాంతో సరిగా భవనం కట్టేసకపోతే ఏమవుతుంది, ఇలానే వీలైనంతగా చెప్పుకుంటూ పోతాం. కానీ ధర్మం నిలవదు. ధర్మం అధర్మం కింద మారిపోతూ ఉంటుంది ఫాస్ట్గా అన్నమాట. అసత్యం తొందరగా పాకుతూ ఉంటుంది. దాన్ని నిరోధించాలి అంటే ఎంతోమంది ధర్మకర్తలు ఉండాలి. సో ధర్మకర్తల్లో విరోధం ఉండకూడదు, అవిరోధం ఉండాలి. అవిరోధం ఉండాలంటే వేదం ఒక్కటే శరణ్యం. అది. సో అందుకని దానం ఇస్తేనే శ్రేష్టం.
దానం ఇస్తే మంచి జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే బ్రాహ్మణుడు అన్నవాడు ఎవడంటే దానం ఇవ్వాలి, దానం పుచ్చుకోవాలి. ఉమ్, అలానే యజ్ఞం చేయాలి, యజ్ఞం చేయించాలి. అలానే వేదం చదవాలి, వేదం చదివించాలి. ఈ 6 లక్షణాలు ఉన్నవాడిని బ్రాహ్మణుడు అంటారు. లేకపోతే ద్విజుడు అని ఇందాక నేను చెప్పాను కదా, అలా అనుకోవాలన్నమాట. ఏం చేయాలంటే ముందు ధనం అయితే ఇప్పుడు వేదం చదువుతూ ఉంటే ధనం రాదు మనకి. సో వేదం చదివి వాళ్ళకి చెప్తున్నాం కాబట్టి జ్ఞానం తెలుసుకున్న వాళ్ళు ధనం ఇవ్వాలి. మరి జ్ఞానం వచ్చిన వాళ్ళు ఏం జ్ఞానం వచ్చిందో చెప్పాలి కదా వాళ్ళకి మరి. అవును. సో వాళ్ళు ఇంకా దీన్ని ప్రమోట్ చేయాలనుకుంటే, ఇప్పుడు గుడి కడుతున్నామండి అంటే అమెరికాలో $1,000,000 ఇచ్చేవాళ్ళు ఉంటారు. అవును. వేదం చెప్తున్నామంటే $1 కూడా ఇవ్వరు. అవును. విశేషం, ఆశ్చర్యకరమైన విషయం అన్నమాట ఇది. ఎంత ఆశ్చర్యం అంటే అమెరికాలో గుళ్ళకి కొంతమంది దానకర్తలు $మిలియన్స్ ఇచ్చారు. మిలియన్స్. అవును. మిలియన్ అంటే మీరు అర్థం చేసుకోండి. అలాంటి వేదం బోధిస్తున్నామండి, మా పిల్లలకి ఎవరికన్నా పేదవాళ్ళకి ఫీజులకి మీరు డబ్బులు ఇవ్వగలుగుతారా అంటే $1 కూడా ఇచ్చేవాళ్ళు. అదే సార్ నేను అంటున్నాను. ఇప్పుడు రంగరాజన్ లాంటి వాళ్ళు యాక్చువల్ గా ఉమ్. వచ్చిన భక్తులకి, గుడికి వచ్చిన భక్తులకి వాళ్ళు వేదం యొక్క విశిష్టత చెప్తూ వేదం వైపు వాళ్ళని మళ్లించే ప్రయత్నం చేస్తూ ఉంటే, సో అప్పుడు ఇట్లాంటి వేద సంబంధించిన కార్యక్రమాలకి ప్రజల్లో కూడా దాని గురించి ఆ, అవగాహన పెరిగి వాళ్ళ డబ్బును దానికి వెచ్చించడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. సో వీళ్ళేమో ఓన్లీ ఇంకా ఎక్కువ ఇక్కడే అంటే ఓకే ఒక స్టెప్ వరకు వచ్చారు కానీ ఇంకా అక్కడే ఉంచేస్తున్నారు వాళ్ళందరినీ. అందులోనే ఉంచే అంటే కోరికలు కోరికలు తీరటం, మీ కోరికలు తీర్చుకోండి ఇట్లా అంతవరకే ఉంచేస్తున్నారని నాకు అనిపిస్తుంది. అవునండి, ఆ మాట వాస్తవం. ఆ మాట వాస్తవం. దానికి మనమేం చేయలేం. ప్రజల్లోనే మార్పు రావాలి. అందుకనే కదా వేదంలో ఏముందని నేను ప్రచారం చేస్తున్నాను. అది ఇట్లాంటి మీలాంటి వాళ్ళు తెలుసుకుంటున్నారు. మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటే కనుక మంచిది. కానీ గుడికి వెళ్ళడంలో తప్పు లేదుగా. గుడికి వెళ్ళి చక్కగా ఒకసారి నమస్కారం చేసుకొని అక్కడ వేద మంత్ర పఠనం విని కాస్త ప్రసాదం తిని అక్కడ అక్కడ కాస్త అందరితోనూ కలిసి రావటం శ్రేయస్కరం. చక్కగా స్నానం చేసి చక్కగా మంచి బట్టలు కట్టుకొని ఉదయాన్నే వెళ్ళటము అన్నది ఒక మంచి ఆచారం. అవును. దాన్ని సమర్థిస్తాను. కానీ సమర్థన ఎక్కడి దాకా ఉంటుందంటే అలా చేయటం వరకు ఉంటుంది. కానీ దాన్ని ఆచరించకపోవడం, వేదాన్ని ఆచరించకపోవడంలో అది తప్పు అవుతుంది. వేదం ఏం చెప్తుందో అది ఆచరించాలి కూడా. యజ్ఞయాగాదులు చెయ్యాలి. సో ప్రతిసారి గుళ్ళోకి వెళ్ళినప్పుడు అయ్యవారితో, అయ్యా మీరు యజ్ఞం చేయండి, మేమంతా కూర్చుంటాము అంటే, రోజు ఆయన కూర్చొని అక్కడ యజ్ఞం చేస్తూ ఉంటే కనుక వచ్చే వాళ్ళకి వాళ్ళు కూడా ఇంతో అంత ఇచ్చి నెయ్యి అది కొనుక్కొని వస్తారు, సమిదలు కొనుక్కొస్తారు, లేకపోతే ఏవోటి, లేకపోతే గుడికే ఇస్తే గుడి వాళ్ళే కొని పెడతారు. ఇటు పెట్టి మీ పేరు మీద మేము ఇక్కడ హోమం చేస్తాము, ఆ తర్వాత మీరు వెళ్ళి దర్శనం చేసుకుంటారో ఏం చేసుకుంటారో మీ ఇష్టం అని చెప్తే అప్పుడు మీరు అన్నట్టు అతను బ్రాహ్మణుడు అవుతాడు. అవును. లేకపోతే బ్రాహ్మణుడు కాదు. నిత్యాగ్నిహోత్రం చేయవలసిందే. ఉం. అయితే నాది ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయండి. అంటే యాక్చువల్గా ఇదే ఈ నెయ్యి గురించి ఇట్లా వీటి గురించి మళ్ళీ మాట్లాడదాము. మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు వీరాఘవ రెడ్డితో ప్రశ్నలు అయిపోయినాయి కదా. ఇంకా అయిపోయింది. యా, అదే అతను మీరు చేస్తున్నది చెప్పిన తప్పండి. అతను చేస్తున్న తప్పు అనడానికి నేను నిదర్శనం ఇంకోటి ఇస్తాను. అతను, నేను విన్నది ఏంటంటే, నేను క్షత్రియుడిను, నేను ఇలా చేస్తాను, మీ దగ్గర నుంచి నేను ధనం కలెక్ట్ చేస్తాను, తర్వాత వైశ్యుల దగ్గర నుంచి ధనం కలెక్ట్ చేస్తాను రామరాజ్య స్థాపనకి. కరెక్ట్, అలా చేయొచ్చు, తప్పు లేదు ఆయన. కానీ దానికి వాళ్ళ సమర్థన ఉండాలి. కానీ సార్ నేను యాక్చువల్గా ఆయన చూసిన వీడియోలో ఉమ్, ఆయన ఫస్టే చెప్పాడు మీరు క్షత్రియులా అని చెప్పేసి ఆయన అడిగితే లేదని ఉమ్, నేను శూద్రుణ్ణి, ఉమ్, నేను క్షత్రియుని కాదు అని ఉమ్, ఆయన క్లియర్ గా చెప్పాడు. అండ్ ఆ ఇంటర్వ్యూలో ఆయన ఏంటంటే అన్ని లీగల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక కలెక్టర్ని అరెస్ట్ చేయడం అంటే ఇప్పుడు మనం యజమానులము, వాళ్ళు గవర్నమెంట్ సర్వెంట్స్ వాళ్ళందరూ అంటే ఉమ్, డైరెక్ట్ గా ప్రజలే యజమానులు. సో కొన్ని మన చట్టంలో ఉన్న ఒక కొన్ని క్లాజెస్ లో ఏంటంటే వాళ్ళు తప్పు చేసినప్పుడు మనం వాళ్ళని అరెస్ట్ అంటే వాళ్ళని ఆపవచ్చు. అది యాక్చువల్గా ఆయన దానికి సిఐ గారు కూడా రివర్స్ ఏం చెప్పలేదు, కలెక్టర్ గారు కూడా ఏం ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు ఆయన మీద. ఎందుకనంటే ఆయన లీగల్ గానే ఉన్నాడు, ఆయన కరెక్ట్ గానే ఉన్నాడు యాక్చువల్గా. అందుకని ఎవరు సిఐ గారితో ఆయన అప్పుడే ఇంటర్వ్యూర్ ఎవరైతే ఉన్నారో ఆయన వెంటనే ఆ సిఐ గారికి కాల్ చేసి ఈ ఇట్లా జరిగింది కదండి మీరు ఎందుకని ఫోన్లోనేమో చాలా చెప్పారు అక్కడికి వచ్చాక మీరు ఎందుకు సైలెంట్ అయ్యారు ఇవన్నీ కూడా ఆయన అడిగాడు. సో ఆయన చెప్పిన మాటల ప్రకారం అంటే ఆయన ఉన్నది లీగల్ గానే, అంటే అరెస్ట్ చేసే అధికారం అనేది ప్రజలకు ఉంది. ఇది ఒక క్లాజ్ ఉంది, ఏదన్నా ఒక సిచ్యువేషన్ ఒక టైప్ ఆఫ్ సిచ్యువేషన్ అరెస్ట్ చేయవచ్చు, దాన్ని దీనికి అప్లై చేస్తున్నాడు అనమాట అతను. అదే ఆ నేను ఇక్కడ విధంగా మీరు ఆయన వీడియోలో ఇక్కడ చెప్పుకొచ్చాడు. జనాల్ని కన్ఫ్యూజ్ ఎక్కడ చేస్తున్నారంటే, అరెస్ట్ అన్న పదము సంకెళ్ళు వేయటం అవుతుంది, ఉమ్, లేకపోతే బంధించి ఒక రూమ్లో పెట్టడం అవుతుంది.
గృహ నిర్బంధం కూడా అరెస్ట్ అవుతుంది. సో ఇలాంటివన్నీ చేయగలిగితే అధికారము కేవలము మనము ఒక సంస్థకి ఇచ్చాము. అది దాన్ని ఉమ్, పోలీసు వ్యవస్థ అంటారు. అది ఉమ్, రాజ్యాంగం ప్రకారం ప్రతి అవును. మనిషి అడిగే హక్కు ఉంటుంది. మీకు అడిగి మీరు తప్పు చేస్తున్నారని చెప్పే హక్కు ఉంటుంది. అది అరెస్ట్ అవ్వదు. ఉమ్, దాన్ని అరెస్ట్ అనరు. ఉమ్. మీరు దాన్ని ఆపేయించగలిగితేనే అరెస్ట్ అవుతుంది. ఓకే, బట్ అందులో సిఐ గారు చెప్పింది ఏమంటే ఒక క్లాజ్ ఉంది. ఆ క్లాజ్ ప్రకారము ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఉమ్. అతన్ని అంటే పోలీసులు వచ్చే వరకు, మీరు పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి పోలీసులు వచ్చే వరకు అతన్ని ప్రజలకి అధికారం ఉంటుంది, యా నిర్బంధించే ప్రజలకు అది అధికారం అది ఉంటుంది. ఉంటుందండి, అలాంటిది ఉంటుంది. దాన్ని అరెస్ట్ ఒక అనరు. ఇన్సిడెంట్ జరిగింది, ఇతను ఇంకా దాన్ని తప్పు చేశాడని నిలువరించటం అనుకుంటాం. నిలువరించటం అని మాత్రమే అనగలుగుతాము. ఇప్పుడు పోలీసు భాషలో అరెస్టు అన్నది కేవలం పోలీసులు చేసేది. మిగతా వాళ్ళు నిర్బంధించవచ్చు వాళ్ళని, ఎటు ఉమ్, కదలకుండా నిర్బంధించవచ్చు ప్రజలు చేసి పోలీసులు. కానీ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు చేయలేరు అది. ఉమ్, అంటే మీరు చేసి అయినా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఒక అవును. దొంగవాడు వచ్చాడు, వాడు ఒకళ్ళ ఇంట్లో పడ్డాడు దొంగ. ఆ యజమాని చూశాడు, వాడిని ఒక రూమ్లో వేసి బంధించాడు. పోలీసులకు కాల్ చేయాలి. ఉమ్, కాల్ చేయకుండా అట్లానే అంటి పెట్టేస్తే కష్టం. అవును. సో అది చేయకూడదు. సో అందుకని లాని ఎవరు హ్యాండ్లోకి తీసుకోకూడదు. కానీ మీ దగ్గరకు వచ్చేటప్పటికి మీ యొక్క ఆత్మరక్షణ కోసం మీరు చేయవచ్చు. అది ఉంది. ఉమ్, సో అది ఆత్మరక్షణ చేయడం వేరు, ఈయన చేస్తున్నది వేరు. ఈయన ఉమ్, ఇప్పుడు నేను గోత్రాలు కావాలి, నామాలు కావాలి, నేను క్షత్రియుడిని ఇది చేస్తానంటే, క్షాత్రం అన్నవాడు నువ్వు నిజంగానే దుర్మార్గాన్ని ఆపగలిగితే నిన్ను క్షత్రియుడే అంటారు. నేను శూద్రుడు అనే ప్రశ్నే ఉండదు. కానీ నువ్వు అట్లా చేయలేకపోతున్నావు. నువ్వు బ్రాహ్మణుడు అని అనుకునే వ్యక్తి మీదకి వచ్చి నువ్వు దాడి దాడి చేసావు. నువ్వు అతన్ని రిక్వెస్ట్ చేయాల్సింది పోయి నువ్వు అతని మీద అజమాయిషీ చేయడానికి ప్రయత్నం చేసావు. నేను చూసిన వీడియోలో అయితే నీకు అర్థమవుతుందా, అని ఉగాదిలోగా నువ్వు మారాలి, నువ్వు నాకు ఇవ్వాలి ఇన్ఫర్మేషన్ గట్టిగా మాట్లాడుతున్నాడు. అది తప్పది అవుతుంది. సంథింగ్ ఎండోమెంట్ నువ్వేదో పోరాటం చేస్తున్నావు లీగల్ గా, అది వర్కౌట్ అవ్వదు అది ఎవరి అని ఏదో పద్ధతిలో వాళ్ళు చెప్తున్నారు. వెళ్తున్నారు. నీకు అవ్వకపోతే నువ్వు ఒక సభ పెట్టి నువ్వు ఆయన పిలిపించి, రంగరాజన్ గారు మరి మేము ఇట్లా అనుకుంటాం, మీరు ఇట్లా అనుకుంటాం, మరి ఏం చేద్దాం అన్నట్టుగా చెప్పాలి. అది అది విషయం వేరు. సో వీర్రాఘవ రెడ్డి చేసేదాన్ని మనం సమర్థించకూడదు. అతనికి రామరాజ్యం స్థాపించాలంటే స్థాపించుకోనివ్వండి, ఖచ్చితంగా నో ప్రాబ్లము. దానికి కావాల్సిన ధనాన్ని సమకూర్చుకోవచ్చు. అది కూడా ప్రజలు ఇష్టమై ఇవ్వాలి తప్పితే వాళ్ళని ఎక్కడా కూడా నిర్బంధించకూడదు చేయడానికి. ఎక్కడ అన్యాయం జరుగుతోంది, ఆ అన్యాయాన్ని ఎదుర్కోను, తప్పకుండా నీకు ఎదుర్కొనే శక్తి ఉంటే ఎదుర్కోను. ఎదుర్కోవడంలో తప్పు లేదు. ఒకడు అన్యాయం చేస్తున్నాడు, వాడిని పట్టి బంధించడంలో తప్పు లేదు. ఖచ్చితంగా చేయొచ్చు నువ్వు. కానీ చేసేదానికి రాజ్యాంగం ఒకటి ఉంది. లేదండి నా రాజ్యాంగం నాకుంది, నేను రాముడి యొక్క రాజ్యాంగాన్ని నేను పాలిస్తాను. వెరీ గుడ్, పాలించు. కానీ ఇందులో ఒక తప్పు నువ్వు చేస్తున్నావు. అదేంటంటే నువ్వు రాజ్యాంగాన్ని సారీ రాముడు రాజ్యం పాలించాలనుకున్నప్పుడు కొంతమంది ప్రజలు నీ కింద వచ్చారనుకో, ఆ ప్రజలు నీకు ట్యాక్స్ కట్టాలి, వేరే వాళ్ళకి ట్యాక్స్ కట్టకూడదు. నువ్వు అలా చేయగలుగుతున్నావా? చేయలేవు. సపోజ్ ఆంధ్ర ఉంది, తెలంగాణ ఉంది. తెలంగాణలో వ్యక్తిని ఆంధ్ర వాళ్ళు ట్యాక్స్ అడిగితే కట్టరు కదా. అలానే ఆంధ్ర వాళ్ళని తెలంగాణ వాళ్ళు ట్యాక్స్ కట్టంటే కట్టరు కదా. ఎవరి స్టేట్లో వాళ్ళు కట్టుకుంటారు. సో అలా నీ రాజ్యంలో నీ ప్రజలు నీకు ట్యాక్స్ కట్టాలి, వేరే వాళ్ళకి కట్టకూడదు. అలా నువ్వు చేసుకో. అలా చేసుకున్న రోజున నీది రాజ్యం అని. లేదు అలాంటి రాజ్యాన్ని నేను తెప్పిస్తాను అని చెప్పి ప్రజలకు చెప్పి వాళ్ళ చేతను సహకారం పొందు. కానీ నువ్వు వాళ్ళనే నిర్బంధించి వాళ్ళ మీద నువ్వు గూండాగిరి చేయటం అనేది తప్పు. ఓకేనా అండి? సో మళ్ళీ ఓకే. కలుద్దాం కోటా దుర్గా గారు. సో మనము ఎప్పుడు వీలైతే అప్పుడు మళ్ళీ మీ ప్రశ్న సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు ఓకే. నాకు ఈమెయిల్ పెట్టండి, నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ చూద్దాం తప్పకుండా. ఓకేనా అండి? ఓకే. ఉంటా మరి. ఓ